అందరికీ నమస్కారం. నేను మీ మల్పాక సుబ్రహ్మణ్య శర్మ. మల్పాక యూట్యూబ్ ఛానల్ ఇవాళ మీకు ఒక మంచి విషయం చెబుదామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. జై శ్రీరామ్. హైందూ బంధువులందరికీ కూడా మార్గశిర మాస శుభాకాంక్షలు. లక్ష్మీనారాయణ అనుగ్రహం అందరికీ ఉండాలి. సర్వే జనా సుఖినో భవంతు. మీకు వాళ్ళు తెలియపరిచే విషయం ఏంటంటే, బ్రాహ్మణులకి నెయ్యి అన్న, పప్పు అన్న, కాఫీ అన్న చాలా ఇష్టం, చాలా విశేషం కూడా. వాటిని మేము చాలా ప్రాధాన్యత ఇస్తాం. ఎందుకంటే నిరంతరం జపం చేసుకుంటూ, అభిషేకం చేసుకుంటూ, హోమాలు చేసుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి మేము ఎక్కడ టిఫిన్ చేయడానికి ఉండదు, ఎక్కడ ఏం తినడానికి ఉండదు. మేము అనుష్ఠానం చేసుకుంటేనే మా ఇంటిలోనే శుచిగా శుభ్రంగా మంచి కాఫీ తాగి బయలుదేరుతాము. మీకు ఆ కాఫీ విశిష్టత. చాలామంది గురుగారు మా ఇంట్లో కాఫీ తాగట్లేదు, మా ఇంట్లో కాఫీ తాగట్లేదు అంటారు. ఎందుకు తాగను అంటే, నాకు కావలసిన విధానంగా కాఫీ బయట ఉండదు అనే ఒక భావనతోటి నేను ఎక్కడ తాగను. నేను మా ఇంట్లో స్వయంగా తయారు చేసినటువంటి కాఫీ 70-30 ఇండియన్ కాఫీ పొడి ఆడించుకుంటూ ఉంటాను. అది తీసుకొచ్చి చక్కగా ఫిల్టర్ కాఫీ చేసుకొని నేను తీసుకుని డికాషన్ చక్కగా తీసుకుని పాలు చక్కగా కాచుకుని వేడిగా చక్కగా తాగుతాను. అది మళ్ళీ నేను కార్యక్రమాలు చూసి వచ్చేంత వరకు కూడా అదే నా బలం. కాఫీ నాకు చాలా ఇష్టమైన పదార్థం. మీకు ఆ కాఫీ నేను ఎలా తయారు చేసుకుంటానో మీకు చూపిస్తాను. దయచేసి అందరూ కూడా ఈ ఛానల్ చూడండి, ఈ వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. దయచేసి నా ఛానల్ని మల్పాక యూట్యూబ్ ఛానల్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్. మీకు ఈ విషయాన్ని ఎలా తయారు చేయాలో నేను ఎలా చేసుకుంటానో ప్రతిరోజు నేను సంధ్యావందనం దేవదాచంతో పాటు కాఫీ కూడా స్వయంగా మడిగా చేసుకుంటాను. అది మీకు చూపిస్తాను. దయచేసి మీరు అందరూ కూడా చూడండి. అంటే నేను అనుష్ఠానం చేసుకుంటూనే కాఫీ తయారు చేసుకుంటూ ఉంటాను. ఇక్కడ నా అనుష్ఠానం పూర్తవుతుంది, కాఫీ పూర్తవుతుంది అనమాట. మీరు కాఫీ చేసే విధానాన్ని మీరు చూడండి, నా అనుష్ఠానాన్ని పూర్తి చేసుకుంటూ ఉంటాను అనమాట. శ్రీ మహాగణాధిపతయే నమః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి విద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాతు. చక్కగా పొయ్యిను శుభ్రం చేసుకుంటాను, చక్కగా విభూది పెట్టుకుంటాను. నేను ఎప్పుడూ బొట్టెట్టుకుంటాను. నా కాఫీ ఫిల్టర్, నాకు ఎంతో ఇష్టమైన కాఫీ ఫిల్టర్ కూడా చక్కగా రోజు బొట్టు పెడతాను. చక్కగా మడిగా డికాషన్ తీసుకుంటాను. నీళ్లు కాగే లోపల ఆ ఇతర ఫిల్టర్లో 70-30 కాఫీ పొడి ఆడించుకుంటాను. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. అంటే గ్రీన్ లేబుల్ ఇవన్నీ ఇన్స్టెంట్ కాఫీ కంటే కూడా ఈ 70-30 ఆడించుకున్న కాఫీ పొడి చాలా బాగుంటుంది. దీన్ని ఇండియన్ కాఫీ పొడి అంటారు. టేస్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండోయ్. కాఫీయే కాదు, అద్భుతమైన టేస్టు, అద్భుతమైన రుచి, అద్భుతమైన చిక్కదనం. చక్కగా ఇలాగ 5 చెంచాలు కాఫీ పౌడర్ వేసుకొని చిక్కగా డికాషన్ తీసుకుంటానన్నమాట. ఇప్పుడు చూస్తున్నారుగా, ఫిల్టర్లో కాఫీ పొడి వేసాను. నీళ్లు మరిగిన తర్వాత ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, చక్కగా తులసి దళాలు 2 తీసుకోండి. 2 తులసి దళాలు తీసుకొని చక్కగా ఈ నీళ్లు కాగుతున్నప్పుడు అందులో వేసినట్టయితే ఆ తులసి దళంతో నీళ్లు శుచిగా అవుతాయి. ఎందుకంటే మాకు ఈ గాత్రం అనేది చాలా విశేషం. అంచేతన మేము మంత్రాలు అరిచి ఉంటాం కాబట్టి దానికి గాత్రం బాగుండాలంటే తులసి తీర్థం చాలా విశేషంగా ఉంటుంది, గాత్రం బాగుంటుంది. కనుక గురువుగారు మరి చాలా బాగా చేయించండి కార్యక్రమాలు అని అంటూ ఉంటారు, చాలా గట్టిగా చదివిన మంత్రాలు అంటారు. అదంతా కారణం మా కాఫీ, నా తులసి తీర్థం. చక్కగా ఈ తులసి నీళ్ళు బాగా మరిగిన తర్వాత నేను అందులో వేసుకుంటూ ఉంటాను. మీరు కాఫీ చూస్తూ ఉండండి, నేను అనుష్ఠానం చేసుకుంటూ ఉంటాను. ముక్తా విద్రుమహేమనైరవళఛాయి ముఖే శేక్షణై యుక్తా బిందు నిబద్ధరత్నమకుటాం తత్వాత్తరుణాత్మికాం గాయత్రీం వరదాభయాం కుశకశాం శుభ్రం కపాలం గదం శంఖం చక్రమదారవిందయగళం అస్తైర్వహంతీం భజే. రాజులకి రాజ్యాలు ఉండేవి, బ్రాహ్మణులకు అగ్రహారాలు ఇచ్చేవారు. కనుక బ్రాహ్మణులు కూడా జమీందారులే. ఇప్పుడు జమ్మిపోయి దారిలోటే మిగిలే. ఎందుకంటారా, మాకు ఈ కాఫీ వల్ల, నెయ్యి వల్ల ఈ మా జమీందార్ పొలాలు ఎకరాలు అన్నీ కూడా మండువాయిలు అన్నీ పోయాయి. కేవలం ఇప్పుడు ఏ రోజు సంపాదించుకుంటే ఆ రోజే తినేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ పొయ్యి ఒకటి సరిగ్గా మాట విందు, ఓ పక్కన పెట్టుకుంటూ పక్కన పడిపోతూ ఉంటుంది. ఇది మా ఇళ్ళలాగానే చెప్పిన మాట వినదనుకోండి. అందుకనే నా కాఫీ నేనే పెట్టుకుంటూ ఉంటాను.
ఇప్పుడు చూడు చక్కగా నీళ్ళు మరిగి మంచి గుమ్మగుమలాడుతున్న తులసి తీర్థం. ఇప్పుడు కనుక ఈ నీళ్ళు మనం ఇందులో ఫిల్టర్లో పోసుకుంటే ఉంటుందండి. మీకు ఆ డికాషన్ చూస్తేనే చాలా కడిమెండిపోతూ ఉంటుందన్నమాట. కానీ ఇందులో తులసి తీర్థం పడకూడదండి, తులసాకులు పడకూడదు. తులసాకులు పడకుండా చక్కగా ఆ వేడి నీళ్ళు మనం పోస్తున్నాను. డికాషన్ చాలా అద్భుతంగా వస్తుంది చూడండి. ఆ వేడి నీళ్ళు ఆ పొడిలో పొడిన వెంటనే ఆ నీళ్ళలోంచి వచ్చే వాసన చూడండి ఎంత కమ్మగా ఉందో, ఎంత అద్భుతంగా ఉందో. మరి కొద్ది క్షణాల్లో మనకి చక్కగాను డికాషను దిగుతుంది. ఈ లోపల మనం చేయవలసిన పని ఇంకోటి ఉంటుందండి, చక్కటి పాలు కాచుకుంటూ ఉండాలి. లోపల పాలు కాచుకుంటూ ఉంటాను అన్నమాట. ఈ పాలు కాగే లోపలికి ఇంకొకటి ఏంటంటే టీ ఎన్నిసార్లు వెచ్చబెట్టుకున్నా ఎంత మరిగినా చాలా బాగుంటుందండి. కాఫీ మాత్రం డికాషన్ వేడిగా పాలు పొంగిన వెంటనే కలుపుకుంటే మాత్రమే బాగుంటుంది. కాఫీ వెచ్చబెడితే అసలు బాగుండదు, అసలు టేస్టే ఉండదు. కనుక డికాషన్ వేడిగా ఉండాలి, చిక్కగా ఉండాలి, పాలు కూడా చిక్కగా ఉండాలి. అప్పుడు కాఫీ రుచిగా ఉంటుంది, మనకి ఎనర్జీ వస్తుంది. మనకి కాదండి, నాకు ప్రత్యేకంగా ఎనర్జీ వస్తుంది. మీరు కూడా ఇదే విధానంగా కాఫీ తయారు చేసుకుంటే, ముఖ్యంగా ఫిల్టర్ కాఫీ 70-30 కాఫీ పొడి ఆడించుకుని ఈ ఫిల్టర్ కాఫీ కనుక తాగితే అందరికీ చాలా రుచిగా ఉంటుంది అన్నమాట. శుభం. నేను కార్యక్రమానికి వెళ్ళాలి కాబట్టి చాలా స్పీడ్గా చెప్పేస్తున్నాను. ఇవాళ అనుష్ఠానం కూడా కొద్దిగా చేసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి. అయినా నేను లోపల అనుష్ఠానం చేసుకుంటూనే ఉంటాను. ఈ కాఫీ తయారవుతూనే ఉంటుంది, డికాషన్ దిగుతుంది. దాని మీద వచ్చిన మూత పెడతామండి. అది ఇప్పుడు డికాషన్ తయారవుతూ ఉంటుందన్నమాట. నేను తాగే గ్లాసు, నేను తాగే కప్పు, ఈ రెండు నేను రోజు ఇవే పడుతూ ఉంటాను. బౌలింగ్ చేసేటప్పుడు కూడా ఇత్తడి చెంబు నాకు ఇదే ఉంటుంది. ఇది కంచు చెంబు అండి. ఇది నా అనుష్ఠానానికి ఇది, నా మత్స్యతీర్థానికి ఇది. నేను అందరి గ్లాసుల్లో తాగను, మా ఇంట్లో కూడా అందరి గ్లాసుల్లో తాగనండి, నాకు కూడా సపరేట్ గ్లాసు. శుభం. నమస్తే రుద్రమణ్య భవతోదీశవే నమః. నమస్తే స్వధన్మనే బాహుభ్యాన్ముదే నమః. యాతి యశశ్వతమా శివం భవోపతేదను. ఇలా పాలు తాగుతూ ఉంటాయి. నేను ఏదో సూర్యనమస్కారాలు చేస్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉండండి. వచ్చే లోపల అలా పాలు పొంగాయి. రోజు మా ఇళ్ళలో తిరుగుతూ ఉంటుంది, రోజు మీరు పాలు పొంగి పెట్టేస్తున్నారు, నేను రోజు భయపడుకోవాల్సి వస్తుంది అని చెప్పేసి. కానీ పాలు పొంగితే మంచిది కదండి, చాలా విశేషం కూడాను. రోజు పాలు పొంగితే పాలు అయితే పొంగిపోయాయి, ఇంకా డికాషన్ అయితే రెడీ అవ్వలేదు. చూస్తాను ఏమాత్రం కొద్దిగా దిగిందేమో అని. లేదండి, చాలా వేడిగా కూడా ఉంది, దిగే అవకాశం ఉందేమో చూస్తాను. పాలు సిమ్లో పెట్టాను. కొద్దిగా డికాషన్ దిగిందండి. అందాక ఒక డ్రాప్ కలిపేసుకుంటే మంచిదేమో, ఎందుకంటే డికాషన్ తీసుకోకుండా పాలు కాకుండా ఎంతసేపు అయినా ఆగచ్చు, కానీ దిగిన తర్వాత మాత్రం ఒక్క నిమిషం కూడా ఆగలేవండి. చూసారా డికాషన్ అంత చక్కగా దిగిందో, చాలా అద్భుతంగా దిగింది. ఈ లోపల అందాక తీసేసుకున్నాం అనుకోండి, అయ్యో ఈ లోపల పాలు కూడా పొంగిపోతున్నాయి. మా ఇళ్ళని తిట్టడానికి, నేను పాలు పొంగబట్టడానికి కరెక్ట్గా సరిపోయింది అనుకోండి. దీన్నే అంటారు. చూడండి చక్కగాను ఈ పాలలో ఆ డికాషన్లో పాలు పోస్తే ఎంత బాగుంటుందో డికాషన్ కాఫీ. అబ్బబ్బబ్బబ్బా ఎంత అద్భుతంగా వచ్చిందో చూసారా కాఫీ. ఇప్పుడు షుగర్ లెస్ వాళ్ళు అలాగే వేసుకోండి, నాకు మాత్రం షుగర్ వేస్తారు. షుగర్ లెస్ వాళ్ళు అలాగే తాగేయాలి, నాకు మాత్రం షుగర్ వేస్తానండి. ఎక్కడా తగ్గేదే లేదు. 1 స్పూన్ చాలదండి, 2వ స్పూన్ కూడా వేసుకోవాలి. అది ఇప్పుడు కాఫీ కలుపుకుంటూ ఉంటే చూసారా ఎంత అద్భుతంగా ఉందో, చూసారా ఎంత రుచిగా ఉందో, ఎంత చిక్కగా ఉందో. చూసారా కాఫీ ఎంత చిక్కగా ఉందో. ఏంటి మీ అంతా కూడా తాగాలనిపిస్తుందా? అయితే ఇంకెందుకండి, మీ సమీపంలో ఉన్న ఇతర కొట్లో కానీ లేదా పశ్చిమ గోదావరి జిల్లా అజ్జరంలో కానీ ఈ ఇతర కాఫీ ఫిల్టరు, ఇతర కప్పు, ఇతర గ్లాసు, ఇతర సామాన్యం మంచి ఫేమస్ అండి మా పశ్చిమ గోదావరి జిల్లా అజ్జరం. అందులోనే కొన్నాను ఈ ఇతర ప్లేటు, ఈ ఇతర ఫిల్టర్ అన్నీ కూడాను. చక్కగా అక్కడ తీసుకున్నట్టయితే మీరు కూడా ఇలా చక్కగా 70-30 కాఫీ పొడి ఆడించుకుని చక్కగా డికాషన్ తీసుకుని చక్కగా కాఫీ కలుపుకొని తాగండి. అద్భుతంగా ఉంది, ప్రాణం లేచేస్తోంది. ఈ కాఫీ ఉంటే ఇంకా అనుష్ఠానాన్ని కూడా పులిస్టాప్ పెట్టేసి వెంటనే కాఫీ తాగాలనిపిస్తోంది.
ఇది ఒకసారి తాగేసిన తర్వాత మళ్ళీ అనుష్ఠానం చేసుకుని మళ్ళీ బయటకు వెళ్ళే ముందు ఇంకొక డ్రాప్ వేసాను అనుకోండి, అద్భుతంగా ఉంటుంది. మళ్ళీ నేను మధ్యాహ్నం 1 గంట అయినా 2 అయినా 3 అయినా ఎక్కడ ఏమి తాగక్కర్లేదు, ఎక్కడ ఏమి తినక్కర్లేదు. ఇంటికి వచ్చాక స్నానం చేసి అనుష్ఠానం చేసి దేవదాసం చేసుకుని భోజనం చేసేయడమే. కాఫీ చూస్తూ ఉండండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా అద్భుతంగా ఉంది. సో హిందూ బంధువులందరూ కూడా ఈ కాఫీ తయారు చేసే విధానం చూశారు కదా. ఆ తులసిలో ఒక రుచి, కాఫీ పౌడర్ రుచి కలిపి సమ్మేళనం చేసిన డికాషన్ ఫిల్టర్ కాఫీ తీసుకోండి. చిక్కగా పాలు ఉండాలి, డికాషన్ చిక్కగా తీసుకోవాలి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఎక్కువగా మా ఆస్తులన్నీ పోవడానికి కారణం ఇలాగ ఫిల్టర్కి కాఫీలకి నేతికి మాత్రమే బ్రాహ్మణ ఆస్తులు చాలా కరిగిపోయాయి. ఎందుకంటే మేము కాఫీలకి టీలకి భోజనాలకి చాలా ఇంపార్టెంట్ ఇస్తాము కనుక. అయినప్పటికీ కూడా దాంట్లో చాలా విశేషం ఉంటుంది, చాలా సంతృప్తి ఉంటుంది కనుక ఈ వీడియోని అందరూ కూడా చూసినట్టయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోలు పెడతాను. వంటలు పెట్టనండి, వంటలేదో నేను చేయను. కేవలం కాఫీ మాత్రం మడిగా నేను కలుపుకుంటాను, ఎందుకంటే నాకు నచ్చినట్టుగా నేను కలుపుకుంటాను కాబట్టి చేసుకుంటాను. మీకు మంచి మంచి వీడియోలు పెడుతూ ఉంటాను. ఇప్పటిదాకా నన్ను చాలామంది సపోర్ట్ చేస్తూ వచ్చారు. ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, తొందరగా సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్. మీ మలబాగ్ సుబ్రహ్మణ్య శర్మ.